సాయంకాలం ఈ యజ్ఞ కార్యాన్ని చేసుకున్నాం. లోకంలో జరిగే మంచి పనులన్నిటినీ యజ్ఞము అనవచ్చు. కానీ అన్ని పరోపకార కర్మలలో, అన్ని సేవా కార్యక్రమాల్లో అత్యంత ఉత్తమోత్తమము యజ్ఞము అని మహర్షులు చెప్పారు. అంటే ఈ ద్రవ్యమయమైన ఈ యజ్ఞాన్ని ఉద్దేశించి చెప్పారు. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ, సూపర్లేటివ్ డీడ్. మహర్షులు చెప్పింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాఠశాల కట్టవచ్చు, ఆసుపత్రి కట్టవచ్చు, గోశాలను పెట్టవచ్చు. ఎన్ని చేసినా దీనికి సాటి రావు భౌతిక కర్మలన్నింటిలో అని చెప్పారు. ఎందుకనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని చెప్పారు అంటే, మీరు హాస్పిటల్ పెడితే రోగులు మాత్రమే బాగుపడతారు, విద్యాలయం పెడితే విద్యార్థులు మాత్రమే బాగుపడతారు, గోశాల పెడితే గోవులు ఆ పాలు తాగిన వాళ్ళు బాగుపడతారు. ఇంకా రకరకాలు ఉన్నాయనుకోండి, అన్నదానము, భూదానము, ఆ దానం, ఈ దానం అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటికంటే ఈ యజ్ఞమే శ్రేష్టమని ఎందుకన్నారంటే, ఈ యజ్ఞం లోపల మన స్వామిత్వాన్ని వదిలిపెట్టుకొని మనము సంపాదించిన ద్రవ్యాన్ని పరోపకారము, విశ్వ ఉపకారం కోసం. పరోపకారం అంటే ఏదో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన కులం వాళ్ళు కాదండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల కోసము, సమస్త లోకాల శుద్ధి కోసము, సమస్త దేవతల అనుగ్రహము కోసము సమర్పిస్తున్నాం. అంటే మనకే కాదు, అనుగ్రహము కానీ లాభము కానీ మనకే రావాలని కాదండి. మంత్రాలు అలా చెప్పట్లేదు. అందరికీ ధియో యో నః ప్రచోదయాత్, మా అందరి బుద్ధులను సన్మార్గంలో తీసుకొని వెళ్ళు. త్రయంబకం యజామహే, మృత్యుంజయ మంత్రం కూడా నన్ను ఒక్కడినే మృత్యువు నుంచి తప్పించు అని చెప్పట్లేదు, అందరినీ మృత్యు భయం నుంచి తప్పించు అని వేడుకుంటున్నాం. కాబట్టి యజ్ఞములో వేసిన ఆహుతులు మనకు తెలియనటువంటి జీవరాశి, మనకు తెలియని మానవులు, తెలియని లోకాలు, దేవతలు ఎందరో ఉన్నారు, అందరికీ చెందాలి. దానివల్ల లోకాలన్నీ, జీవులన్నీ తృప్తి చెందాలి అనే విశాలమైన భావన ఉన్నది. దానికి తగ్గట్టు క్రియ కూడా ఉంది. మీరు అగ్నిలో వేసిన ఆహుతుల యొక్క ఆ సుగంధ ధూమము మీకు మాత్రమే పరిమితము కాదు, మీ ఇంటికి మాత్రమే వెళ్ళదు, మీ కులానికి మాత్రమే మంచి చేయదు, మీ ఊరికి మాత్రమే పరిమితం కాదు. ఈ అఖండమైన వాయువులో కలిసిపోయి విశ్వమంతా వ్యాపిస్తుంది, అందరికీ ప్రాణశక్తిని ఇస్తుంది. అందుకని ఇది ఉత్తమోత్తమ కర్మ అన్నారు. ఇక మీరు మిగతావన్నీ తర్వాత చెప్పుకోవాల్సిందే. మనిషి కాళ్ళు చేతులతో బహిర్ముఖంగా చేసే కర్మలన్నిటిలో యజ్ఞమే గొప్పది. ఆంతరికంగా ఒంటరిగా చేసుకునే కర్మల లోపల యోగము గొప్పది. కాబట్టి యజ్ఞం చేయాలంటే అందరూ కావాలి, యోగం చేయాలంటే ఎవరో అవసరం లేదు, ఒంటరిగా కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి యజ్ఞము సామూహికము, యోగము ఏకాంతము. కాబట్టి ఇది అన్ని కర్మలలో శ్రేష్టం కాబట్టి అత్యంత శ్రేష్ట ఫలితాన్ని కూడా ఇస్తుంది. అందుకే మనిషిని దేవతగా తయారు చేసే కర్మాగారము యజ్ఞశాల అని చెప్పారు. తనకు తెలియకుండానే రోజు కొద్ది కొద్దిగా స్వాహ స్వాహ అని సమర్పిస్తూ, త్యాగం చేస్తూ, లోభాన్ని వదిలిపెట్టి, దురాశను వదిలిపెడుతూ క్రమంగా మానవత్వాన్ని పెంపొందించుకొని చివరికి దైవత్వాన్ని పొంది దేవతగా మారు. ఈ ప్రాసెస్ అనేది క్రమంగా జరుగుతుంది, తనకే తెలియదు. బలపం పట్టుకోవడం దాని పిల్లవాడు తర్వాత పెన్ను పట్టుకొని కలెక్టర్ అయి మొత్తం జిల్లాను శాసిస్తున్నాడు. ఏ తల్లికి తెలుసు? అలా ఎవరికి తెలియదు. కొద్ది నెయ్యి వేసేస్తున్నాను, కొద్ది సామాగ్రి వేసేస్తున్నాను, స్వాహ అంటున్నా, ఇంతే అనుకుంటున్నాం. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగి చిట్ట చివరికి మనలోని సప్త ధాతువులను శుద్ధి చేస్తుంది.
పంచకోశాలను శుద్ధి చేస్తుంది, పంచభూతాలను శుద్ధి చేస్తుంది, అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేస్తుంది, అన్నిటినీ శుద్ధి చేస్తుంది. ఇంతకు మించి లేదు అని చెప్పారు. కాబట్టి మనుషులు బహిర్ముఖంగా చేసే అన్ని కర్మలలో ఇది శ్రేష్టము. కాబట్టి ఇటువంటి మహత్కర్మ నుండి శ్రీరాముడు ఉద్భవించాడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉద్భవించారు, రాక్షస సంహారం చేశారు, లోకాలను వాళ్ళు చక్కగా కాపాడారు. కాబట్టి ఎంతవరకు యజ్ఞం జరుగుతుందో అంతవరకు మానవుడికి రక్షణ ఉంటుంది. కాబట్టి మనము తిండి మానేసినా పర్లేదు, కానీ యజ్ఞ కార్యక్రమాన్ని మాత్రం మానేయకూడదు. కాబట్టి మనం 18 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మరి పూర్తి చేశాము. తర్వాత 8వ తేదీ నాడు పూర్ణావతి ఉంటుంది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సుఖశాంతులు పొందుతారని ఆశిస్తాం. ఇప్పుడు